ఈరోజు సూర్యాపేట పట్టణంలో ఈ పవిత్ర రంజాన్ మాసం సందర్భంగా ముస్లిం సోదరులందరికీ కూడా మేము ఇఫ్తార్ విందు ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఈ కార్యక్రమంలో నాతో పాటు పెద్దలు సర్వోత్తమ్ రెడ్డి గారు, వేనారెడ్డి గారు, మున్సిపల్ చైర్మన్ అయిన నివేదిత గారు, వైస్ చైర్మన్ షఫీవుల్లా గారు, కట్టు శ్రీనివాస్ గారు, వైస్ చైర్మన్, మిగిలిన పెద్దలందరం కూడా ఈరోజు పాల్గొనడం జరిగింది. ముఖ్యంగా భారతదేశం అంటేనే ఒక లౌకికవాద దేశం. మత సామరస్యాలను గౌరవిస్తూ అన్ని మతాలను మరి సమానంగా చూడటమే కాంగ్రెస్ పార్టీ ధర్మం. అందుకని ఈరోజు మరి ముస్లింలు వాళ్ళ పవిత్ర రంజాన్ మాసం సందర్భంగా ఉపవాస దీక్షలతో ఉండే మా ముస్లిం సోదరులందరికీ కూడా ఈరోజు ఇక్కడ పబ్లిక్ క్లబ్ లో ఇఫ్తార్ విందు ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా మేము మా అందరి సోదరులందరికీ, ముస్లిం సోదరులకు ఈ రంజాన్ మాస శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి స్వాతంత్ర భారతదేశంలో ముఖ్యంగా మైనార్టీలను రక్షించింది, రక్షణతోడు చూసింది కూడా కాంగ్రెస్ పార్టీని. మరి కాంగ్రెస్ పార్టీ ఈ దేశంలో అన్ని మతాలను సమానంగా గౌరవిస్తూ అందరినీ కూడా ఈ దేశం నాదే అనే భావనతోటి ముందుకు తీసుకొచ్చిన పార్టీ కూడా కాంగ్రెస్ పార్టీ. ఆనాడు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 4% రిజర్వేషన్లు అమలు చేసి ముస్లిం మైనార్టీలందరికీ కూడా, ముఖ్యంగా పేద ముస్లింస్ అందరికీ కూడా సహకారం అందించింది కూడా కాంగ్రెస్ పార్టీ అని తెలియజేస్తూ మరి మా ముస్లిం సోదరులందరినీ కూడా, ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు కూడా బ్రహ్మాండంగా పరిపాలన చేస్తూ ముస్లింలను అన్ని విధాలా కూడా ఆదుకోవాలని ముందుకు వస్తున్న సందర్భంలో మరి మా ముస్లిం సోదరులందరి మరి వారి ఏదైతే ఆశీస్సులు రేవంత్ రెడ్డి గారి మీద, కాంగ్రెస్ పార్టీ మీద, మా అందరి మీద ఉండాలని కూడా తెలియజేస్తూ మరొకసారి వాళ్ళకి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు సూర్యాపేట మున్సిపాలిటీ పరిధిలోని ముస్లిం సోదరుల కోసము పెద్దలు పటేల్ రమేష్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈరోజు ఇఫ్తార్ విందు ఏర్పాటు చేయడం జరిగింది. చాలా పెద్ద సంఖ్యలో ముస్లిం మత పెద్దలు అయితేంది, అన్నలు తమ్ముళ్ళు అయితేంది, అందరూ కూడా పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. వారందరికీ కూడా శుభాకాంక్షలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఎందుకంటే ఈ పవిత్ర మాసం రంజాన్ లో చాలా మంది ఈ విధంగానే ఇఫ్తార్ విందులు ఇవ్వడము, వారిని గౌరవించుకోవడం మన సాంప్రదాయం. ఎందుకంటే సూర్యాపేటకు ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. మొదటి నుంచి కూడా హిందువుల పండుగలను ముస్లింస్ వచ్చి వాళ్ళు పలకరిస్తారు, వాళ్ళతో కలిసి పండుగలు చేయడం, అదే విధంగా ముస్లిం పండుగలకు కూడా హిందువులు పూర్తి సహకారం అందిస్తూ ఉంటారు. ఇది మన భారతదేశ లౌకిక వాదానికి ఇది ఒక సూర్యాపేట అనేది ఒక ప్రతీక. అదే విధంగా ఈరోజు మున్సిపల్ ఎన్నికల్లో కూడా మాకు కాంగ్రెస్ పార్టీకి ఈరోజు పెద్ద ఎత్తున మద్దతు పలికిన ముస్లిం సోదరులందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు. ఎందుకంటే ఈరోజు ఈ గెలుపులో వారి భాగం కూడా ఖచ్చితంగా ఉన్నది. దాన్ని గుర్తించే కాంగ్రెస్ అధిష్టానం ఈరోజు వైస్ చైర్మన్ గా మా కాంగ్రెస్ కౌన్సిలర్ షఫీవుల్లా గారిని నియమించడం జరిగింది. అంటే కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి కూడా ఒక లౌకిక పార్టీ, సెక్యులర్ పార్టీ, అన్ని మతాలను సమానంగా చూసే పార్టీ కాంగ్రెస్ పార్టీ. అందుకోసం ఈ రోజు ఇందాక రమేష్ అన్న చెప్పినట్టు ఈరోజు ముస్లింస్ కి 4% రిజర్వేషన్ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది. ఈరోజు రాజకీయాలు సముచితమైన స్థానం ఇచ్చిన మొహమ్మద్ అజరుద్దీన్ గారిని మంత్రి చేయడం అయితేంది, షబీర్ అలీ గారిని ప్రత్యేక వారిని అడ్వైజర్ గా నియమించడం అయితేంది, అన్ని విషయాల్లో కూడా ముఖ్యమంత్రి గారు చొరవ తీసుకొని మరి ముస్లిం మైనారిటీ సోదరులకు సరైన సముచితమైన స్థానం ఇవ్వాలనే పట్టుదలతో ఉన్నారు. ఇంకో విషయం ఏంటంటే ఈరోజు మిడిల్ ఈస్ట్ లో ఏదైతే ఇరాన్ దేశం పైన ఈరోజు దాడి జరిగింది, అక్కడ సౌదీ అరేబియా అన్ని దేశాల్లో కూడా యుద్ధం వాతావరణం నెలకొన్నది. ఆ దేవుడు అల్లా వారి మనసులను మార్చి ఈరోజు ప్రపంచ వ్యాప్తంగా కూడా శాంతి నెలకొల్పాలని చెప్పి కూడా ఆ దేవుని ప్రార్థిస్తున్నాను. మరి మన ప్రాంతంలో కూడా అందరూ ఇట్లాగే కలిసిమెలిసిగా ఉండి సూర్యాపేట అన్ని రంగాల అభివృద్ధి చేయడానికి మా వంతు సహాయం చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాను. ధన్యవాదాలు. ఈరోజు సూర్యాపేట పట్టణంలో పటేల్ రమేష్ రెడ్డి గారి ఆధ్వర్యంలో
కాంగ్రెస్ పార్టీ పక్షాన ఈరోజు ఇఫ్తార్ విందు కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. నాతో పాటు పెద్దలు సర్వోత్తమ్ రెడ్డి గారు అయితేంది, అదేవిధంగా మున్సిపల్ చైర్మన్ నివేదిత లక్షాది గారు అయితేంది, మున్సిపల్ వైస్ చైర్మన్ షఫీవుల్లా గారు, ఇతర కౌన్సిల్ అందరూ కూడా కాంగ్రెస్ పార్టీ మిత్రులందరూ కూడా ఈ కార్యక్రమంలో నాతో పాటు పార్టిసిపేట్ కావడం జరిగింది. ముఖ్యంగా ఈ 36 రోజులు ముస్లింలు పవిత్రంగా ఉపవాసాలు ఉంటూ అల్లాహ్ను ప్రార్థిస్తూ చాలా భక్తి శ్రద్ధలతోటి ఈ 36 రోజులు వారు ఉపవాస దీక్ష చేయటం, వారికి ఈ రోజు మేము ఈ కార్యక్రమం ఏదైతుందో కాంగ్రెస్ పార్టీ పక్షాన్ని తీసుకోవడం జరిగింది. సూర్యాపేట పట్టణ విషయానికి వస్తే గతంలో మా ప్రీతమ నాయకులు దామోదర్ రెడ్డి గారు, స్వర్గీయ దామోదర్ గారు ఉన్నప్పుడు కూడా మున్సిపాలిటీ ఎన్నికలు వస్తే మెజార్టీ స్థానాలు మైనారిటీస్ ముస్లింస్ కు ఇచ్చేవారు. ఇప్పుడు దాన్నే కొనసాగిస్తూ మేమందరం కూడా ఈసారి కూడా ఎక్కువ శాతం ముస్లింస్ కు మైనారిటీ సీట్లు ఇవ్వడం జరిగింది. మేము మున్సిపల్ వైస్ చైర్మన్ కూడా ముస్లిం మైనారిటీని వాళ్ళ మత పెద్దలు కోరడం జరిగింది. ఇంతవరకు ఈ సూర్యాపేటలో ముస్లింస్ కు ఎక్కడ ఈ అవకాశం రాలేదు. ఈ అవకాశం కూడా కాంగ్రెస్ పార్టీ పక్షాన కాంగ్రెస్ పార్టీ పెద్దలందరూ నిర్ణయించుకొని షఫీవుల్లా గారిని వైస్ చైర్మన్ చేయడం కూడా ముస్లిం వర్గాలకు ఒక సపోర్ట్ గా కాంగ్రెస్ పార్టీ భారతదేశంలో ఉంది. ఈ సూర్యాపేట కూడా ముస్లింస్ అండగా ఉంది. కాబట్టి మేమందరం కూడా ముస్లింస్ కు ఈ మంచి అవకాశం కల్పించింది. మరొకసారి ఈ ఉపవాస దీక్ష చేస్తున్న ముస్లిం సోదరులందరూ కూడా రాబోయే రంజాన్ శుభాకాంక్షలు తెలియజేస్తాం. ఇక్కడ ఇఫ్తార్ విందు ఏర్పాటు చేసినటువంటి పటేల్ రమేష్ రెడ్డి గారికి ఆహ్వానం మేరకు ఇక్కడికి ఇచ్చేసాం. ఇక్కడకు వచ్చినటువంటి సర్వోత్తమ్ బాబు గారికి, వీణారెడ్డి గారికి, అలాగే వైస్ చైర్పర్సన్ షబ్బీర్ అలీ గారికి అందరికీ ధన్యవాదాలు, కృతజ్ఞతలు. భారతదేశం అంటేనే అన్ని కులాలు అన్ని మతాల కలయికే భారతదేశం. ఈ రంజాన్ మాసంలో వీళ్ళు ఉపవాసాలు అవన్నీ ఉండి సాయంత్రం పూట ఉపవాస దీక్ష నిర్వహించుకుంటారు. వారందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ముస్లిం సోదరులందరికీ, సోదరిమణులకు రంజాన్ మాసం శుభాకాంక్షలు. ధన్యవాదాలు.